హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్పైసీ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెజ్ శాండ్విచ్ అనమాట. హియర్ ఈజ్ మై సిస్టర్. సో మనం ఈ శాండ్విచ్లో బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసుకుంటున్నాము. చాలా హెల్త్కి చాలా మంచిది. సో మనం బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసుకుంటున్నాము. మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను రండి. సో హియర్ ఈజ్ స్వీట్ కార్న్ and here is sliced capsicum, green capsicum. ఇక్కడ ఆనియన్ ఉంది మనకి, ఇది కూడా పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ చీజ్, బటర్, ఇదేమో చాట్ మసాలా, మయోనీస్, కెచప్, సాల్ట్, ఆ తర్వాత బ్రెడ్ అనమాట. బ్రౌన్ బ్రెడ్ మెయిన్ ఇంగ్రీడియంట్. సో మనం ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. పెద్ద బౌల్ తీసుకోవాలి, సో మనకి మిక్స్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. సో మనం ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని స్పూన్ తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. మీకు నచ్చినంత ఆనియన్స్ వేసుకోవచ్చు మీ శాండ్విచ్ బట్టి. ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ చూసారు కదా, ఇలాగా ఆనియన్స్ తర్వాత వేసుకున్నాం అనమాట క్యాప్సికమ్ని. అండ్ ఆ తర్వాత స్వీట్ కార్న్ ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుందాం అనమాట. సో స్పూన్తో మనకి తగినంత చాట్ మసాలా యాడ్ చేసుకుందాము. యాక్చువల్లీ చాట్ మసాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది శాండ్విచ్కి. నెక్స్ట్ కొంచెం స్పైస్ యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు, సో నేను పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను చిన్నది. ఆ తర్వాత కొంచెం మయోనీస్ వేసుకుందాము. ఇది ఎగ్లెస్ అన్నమాట. మయోనీస్ చూసుకొని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. నెక్స్ట్ కెచప్ వేసుకుందాం. కెచప్ కొంచెం తక్కువ వేసుకోవాలి, మయోనీస్ వేసుకున్నాం కాబట్టి. అండ్ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనకి కావాలంటే మయోనీస్ సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చు. మయోనీస్ వెజిటబుల్స్కి బాగా అబ్జార్బ్ చేసుకున్నట్టు ఇప్పుడు మనం లైట్గా కెచప్ ఇంకా మయోనీస్ వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇందాక నేను మర్చిపోయాను, సారీ. సాల్ట్ కొంచెం వేసుకుందాం, మీరు సరిపోకపోతే వేసుకోవచ్చు. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నాకు కెచప్ ఇంకా మయోనీస్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. అండ్ కెచప్ వేసుకుందాం. మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. సో మనకి శాండ్విచెస్ బాగా ఉండాలంటే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ప్లేట్ తీసుకోవాలి, స్పేషియస్ ప్లేట్. బ్రెడ్ స్లైస్ తీసుకుందాం, మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ బ్రెడ్. దీని మీద చీజ్ వేసుకుందాం అన్నమాట. చీజ్ 1 స్లైస్ వేసుకోవాలి చీజ్కి. అండ్ దీని మీద మనం ఎంతో బాగా చేసుకున్న సలాడ్,
ఈ క్యాప్సికమ్ సలాడ్ని వేసుకుందాం. దీనిపైన బాగా స్ప్రెడ్ చేస్తూ కొంచెం కొంచెం వేయాలన్నమాట. జాగ్రత్తగా వేయాలి. చూసాం కదా, ఇలా వేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, హీట్ చేసినప్పుడు అది అలాగా స్టిక్ అయిపోతుంది బ్రెడ్కి, సో పర్లేదు అన్నమాట. సో దీన్ని ఇలాగా ఒక స్లైస్ అయిపోయింది కదా. సో మనం దీన్ని ఈ శాండ్విచ్ హీటర్లో పెట్టుకొని హీట్ చేసుకున్నాము, రిజల్ట్ తెలుస్తుంది. సో ఇప్పుడు నేను హీటర్ ఆన్ చేశాను. ఇది ఇప్పుడు మనకి బటర్ కావాలి. నేను ఇక్కడ బటర్స్ తీసుకున్నాను. ఈ బటర్ని చిన్నది కోసి దీని మీద వేసాను అనమాట. సో ఇది అలా హీట్ అవుతుంది బటర్. మనం కొంచెం తక్కువ బటర్ వేసుకోవాలి, బికాజ్ మనం చీజ్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. సో మనకి బటర్ని సెపరేట్గా స్పూన్ తీసుకొని ఇలా బటర్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. మరి ఫస్ట్ మనం బటర్ని స్ప్రెడ్ చేసాక అప్పుడు శాండ్విచ్ పెట్టుకోవాలి. శాండ్విచ్కి బటర్ స్టిక్ అయిపోతుంది. సో ఇలా అవుతుంది. ఓకే, మనం చూసుకునే ఎన్ని శాండ్విచ్ని ఈ బటర్ పైన జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. అండ్ we క్లోజ్ దిస్. ఇట్ విల్ హీట్. అండ్ మనం ఇది హీట్ అయ్యేలోపు ఇంకో శాండ్విచ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అన్నమాట. హాయ్ గాయ్స్, ఇది హీట్ అవుతుంది కదా, మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. వీఆర్ హంగ్రీ. మిల్క్ తాగేసి వీల్ బ్యాక్. బాయ్. స్టార్ట్. హలో అగైన్, వెల్కమ్ టు స్పైసీ వ్లాగ్స్ అనమాట. ఇప్పుడేమో మిల్క్ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఇందాక చేసుకున్న శాండ్విచ్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదా ఎంత బాగుందో, క్రిస్పీగా. అండ్ మనం దీన్ని, నేను ఆల్రెడీ మా చెల్లి ఆల్రెడీ చేసింది. ఇంకోటి ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా. సో ఇది మా చెల్లి చేసిన శాండ్విచ్ అనమాట. దీన్ని పెట్టేసుకుందాం దీంట్లోకి. దానికి ముందు మర్చిపోయా బటర్ వేసుకోవాలి. బటర్. సో ఆన్ చేసి బటర్ వేసుకున్నాము. ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నాము. చూసారు కదా బటర్ వేసుకున్నాక ఎంత బాగా వేగుతుందో. సో కదా ఈ మెల్ట్ అవుతుండగా మనం మా చెల్లి తయారు చేసిన ఈ యమ్మీ శాండ్విచ్ని దీని మీద ప్లేస్ చేసుకున్నాము. సో దీన్ని మెల్లగా క్లోజ్ చేయాలి, లేకపోతే అందువల్ల సలాడ్ అంతా బయటకు వస్తుంది. సో ఇది టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. కమ్ ఆన్. ఫస్ట్ మా చెల్లికి టేస్ట్ చేస్తుంది అనమాట. ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా యమ్మీగా ఉంది. సో ఇది ఇంకా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయ్యే లోపు నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ బ్యాక్ అవుతా. బాయ్ గాయ్స్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోద్దు. బాయ్.